సత్యదేవ్ గారి సినిమా జీబ్రా మూవీ చూసినాం. చాలా బాగుంది. అంటే సత్యదేవ్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ టైం మనం చూసిన సినిమా కంటే ఈ సినిమాలో ఆల్రెడీ మన ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ సినిమా చాలా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ కొడతారని చెప్పారు. అనుకున్నట్టే అలానే బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. ముందు సత్యదేవ్ గారు మళ్ళీ ఒక మెగాస్టార్ లెక్క కావచ్చు అనిపిస్తుంది నాకు. ఒక యాక్టింగ్ చేయాలని కూడా సత్యదేవ్ గారు ఒక అవైలబుల్ చేస్తాడు. ఒక నటన కానీ యాక్టింగ్ కానీ చూడడానికి మనకు అలా కనిపిస్తుంది. ఒక విలనిజం కనిపించినా కూడా హీరోయిజం యాక్టింగ్ లా కథ తీసుకుని అనుకో, ఆ కథకు మాత్రం న్యాయం చేసే ఒక హీరో అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఒక సత్యదేవ్ అని చెప్పొచ్చు. ఏ యాక్టింగ్ ఇచ్చినా, ఒక చిన్న రూల్ ఇచ్చినా పెద్ద రూల్ ఇచ్చినా కాదు, యాక్టింగ్ లో మాత్రం ఇచ్చి పడేస్తాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. సత్యదేవ్ క్రియలో మంచిగా ఉంది. మేము కోరుకునేది ఒకటే, సత్యదేవ్ గారు మీ ఫుల్ బాటిల్ మూవీ ఎప్పుడు వస్తాను మేము ఎదురు చూస్తున్నాం సార్. అది కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం సార్. సునీల్ గారు యాక్టింగ్ బాగుంది, చాలా కొత్తగా చేసిండు, చాలా డిఫరెంట్ గా చేసిండు. ఆయన నిజంగా సునీల్ గారు రోజు యాక్టింగ్ కూడా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ చేస్తుండు. పుష్పలో చూసినాం, ఇప్పుడు మన మెకానిక్ రాక్ లో చూసినాం, అందులో కూడా బాగా చేసిండు యాక్టింగ్. మళ్ళీ ఈ సినిమాలో చేసిండు. సునీల్ గారు యాక్టింగ్ చూస్తుంటే మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే ఆయన ముందుగా చాలా కొత్తగా చేస్తుండు. ఇప్పుడున్న జనరేషన్ కి మళ్ళీ కాబోయే మళ్ళీ జగపతి బాబు తర్వాత అంటే మళ్ళీ విలన్ అంటే మళ్ళీ ఇండస్ట్రీ కంటే మళ్ళీ ఆయన అనుకోవచ్చు మన విలన్. రియల్ స్టోరీ జరిగిన దాని ప్రకారం తీసిండు. ఇది ఒక మంచి మెసేజ్ సినిమా, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సత్యదేవ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్.